వచ్చి సొంత ఊరు నెల్లూరే. మా నాన్న జాబ్ పని విషయంగా చెన్నైలో ఉండిపోయి మేము చెన్నైలో ఉండిపోయాము. పెళ్ళైతే అక్కడే ఉండిపోయినాము. మా నాన్నమ్మ వచ్చి 1940లో వచ్చి పొలం కొని ఆమె పేరు మీదే ట్యాక్స్లు అంతా కడతా 40 నుంచి ఆమె పేరు మీదే ఉంది. 74లో వీలునామా రాసింది, రిజిస్టర్డ్ వీలునామా. అది రిజిస్టర్డ్ వీలునామా రాసి మా నాన్నగారికి వచ్చి అనుభవించే హక్కే ఉంది. అమ్మేదానికి చేసేదానికి ఏదైనా మాకే హక్కు ఉంది. మా నాన్న 2005లో చనిపోతే 2007లో వచ్చి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనంతమ్ములు ఇద్దరు కలిపి దొంగ ఆరోరు సృష్టించుకుంటారు. దొంగ ఆరోరు చేర్చుకొని వాళ్ళు వాడు మా పెద్ద నాయన మా అక్కలు అమ్మిన వల్ల మా పొలం కూడా ఆయన కబ్జా చేసుకొని దొంగ ఆరోరు చేసేసుకొని వాడుతూ ఉంటూ అది మాకు తెలిసి కోర్టులో కేసు వేసినాము. కోర్టులో కేసు వచ్చి OS 216/18 వచ్చి సివిల్ కేసు 226 కుమార్ జగన్మోహన్, మా నాయన పేరు జగన్మోహన్, వెంకటరామ వచ్చి మా పెద్ద నాయన, వాళ్ళకి మళ్ళీ వచ్చి ఆండాలు బీకే ఆండాలు, ఇంకా వచ్చి విద్యానందం, నలుగురికి వచ్చి దాంట్లో ఉంది. వాళ్ళు వచ్చి ఖాళీ అనుభవించుకోనికే, ఎవరికి వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేదు. వాడికి ఖాళీ అనుభవించుకో వాళ్ళ పిల్లలకి, మా పెద్దనాయన పిల్లలకి, మాకు మా మేనత్త నన్మదిలో ఒక ఆమెకి పిల్లలు లేదు. ఆ ఆస్తులు మాకే రావాలి. ఎవరు పిల్లలు ఉండరో కుమారుల పిల్లలకి రావాలి, అది మాకు రావాలి. బీకే ఆండాలు కూడా వచ్చి దీంట్లో వచ్చి వీలునామాలో ఏంటంటే రక్త సంబంధితులే అమ్మాలి. దీంట్లో అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోండి, బయట వాళ్ళకి. మా పెద్దనాయన కానీ మా మేనత్త కానీ బయట వాళ్ళకి. ఇప్పుడు సుబ్బారెడ్డి అనేది బయట ఆయన మా సొంతం ఏం కాదు, మా బ్లడ్ రిలేషన్ ఏం కాదు. బ్లడ్ రిలేషన్లే అమ్మాలే అని ఉంది. అది లేదు, ఫస్ట్ అది వీలునామా, అది మామూలు వీలునామా, రిజిస్టర్డ్ వీలునామా. ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మన పేజ్ నెంబర్ చెప్తే వాళ్ళు ఇస్తారు. రిజిస్టర్డ్ వీలునామా 74లో రాసింది మా నాన్నమ్మ. మా నాన్న కానీ అనిపించుకొని మాకే అన్ని హక్కులు ఉంది. మా నాన్న 2005లో చనిపోయిన తర్వాత 2007లో ఆర్ఓఆర్ చేసుకుండు. ఏమంటే మా నాన్న అగ్రిమెంట్ వేసిండని. మా నాన్న అగ్రిమెంట్ ఏమని వేసిండని మేము ఎంఆర్ ఆఫీస్లో అడిగినాము అర్జీ పెట్టి. అలాంటి అగ్రిమెంట్ ఏం లేదని ఇచ్చేసి చెప్పేసింటారు. అగ్రిమెంట్ లేదు, దీని గురించి ఏం లేదని చెప్పి మాకు ఉంది, కాగితం ఉంది, నా దగ్గర ఉంది ఇచ్చింది. ఇది వచ్చి దొంగ ఆర్ఓఆర్, స్టాంప్ లేదు, పేపర్ ఏం లేదు, సీల్ ఉందా చూడండి, సీల్ లేదు. ఆయన సైన్ కూడా వై భాస్కర్ నాయుడు. ఆవిడ పోయి నేను రికార్డ్ రూమ్లో పోయి ఒక ముస్లాయిన్ ఉంటే ఆయన దగ్గర అడిగినాను, దాని గురించి కాపీ కావాలంటే చేసుకున్న ఆయన వై భాస్కర్ నాయుడు, అప్పుడు తహసీల్దారు. ఆయన దొంగే ప్లస్ చేయించుకున్నాడు గడ్డం శ్రీనివాసరెడ్డి, గడ్డం సుబ్బారెడ్డి, అందరు అన్నదమ్ములు, ఇద్దరికి ఇదే పని. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ కబ్జా చేసే పని అమ్మా ఆ రికార్డ్ రూమ్లోనే చెప్పిండు. ఇప్పుడు ఇందులో చూడండి ఏమైనా సీల్ ఉందా, ఆయన గ్రీన్ పెన్ సైన్ ఉందా చూడండి. ఎవరైనా మామూలుగా ఎంఆర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చెప్పేస్తుంది ఇది వచ్చి ఫేక్ ఆర్ఓఆర్. ఆ ఫేక్ ఆర్ఓఆర్ చెప్పి తెలుసు, ఇది అందరు ఆఫీస్ చెప్పి ఎంఆర్ఆర్ తెలుసు ఇది ఫేక్ ఆర్ఓఆర్ అని చెప్పి. కోర్టులో కేసు జరుగుతుంది తెలుసు, ఎఫ్ఐఆర్ కాపీ కట్టి ఉన్నాను, ఎఫ్ఐఆర్ జరుగుతుంది. అన్ని మామూలుగా నన్ను దగ్గర అన్ని అడుగుంటారు. ఆయన సుబ్బారెడ్డి అని పేరు చెప్పేసి ఇప్పుడు ఈ 2 నెలలు ఏం జరిగింది నాకు తెలియదు. మీరు అర్థం చేసుకుని ఏం జరిగి ఉంటుంది. ఆ 2 నెలలు రిటైర్ అయిపోతుండ్రు. రిటైర్ అయిపోయిన వల్ల ఎస్సీఎస్ వెళ్ళిపోతాము. సఫీ మాలిక్ ఎంఆర్ఓ ఆయన దగ్గర ఇప్పుడు తిరుగుతున్నా, ఆయన నేను చేయనండు. డిఆర్ఓ దగ్గర అన్ని కనుక్కొని అట్లా అయింది, నేను ఆర్ఆర్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ 3 నెలల మార్చిలో అయింది డిజిటల్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్ బుక్స్. ఆయన దగ్గర ఏం కాపీని తెమ్మనండి, ఆయనకి ఎట్లా హక్కు వచ్చిందని తెమ్మని చూపి మీరు కూడా అడగండి ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర ఎట్లాంటి కాపీ లేదు. మా నాన్న రాసిన అగ్రిమెంట్ లేదు. మా నాన్న రాసిన అగ్రిమెంట్ ఉంటే కూడా చెల్లదు. మా నాన్నకే హక్కు లేదు. అది మా నాన్నకి హక్కు లేనప్పుడు ఎట్లా ఆయన రాసిన అగ్రిమెంట్ ఎట్లా చెల్లుతుంది. ఇప్పుడు ఈ ఆర్ఓఆర్లో కూడా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటే ఉంది చూడండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అనే ఉంది దీంట్లో. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చెల్లుతుందా ఫస్ట్. ఇది వచ్చి పట్టా భూమి, రెండోది వచ్చి వీలునామా ఉంది. మా నాన్నమ్మ ఇప్పుడు దాకా ట్యాక్స్ కట్టిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. అన్నీ ఉంటే ఎట్లా చేయించుకుంటూ ఇదన్నీ వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులు తెలియకుండా ఉంటాయి అవన్నీ ఎట్లా చేస్తారని. ఇప్పుడు నాకు మాత్రం వచ్చి ఏమని 601లో మీరు కోర్టులో చేర్చుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు కంటే చెప్పాల్సి కదా కోర్టులో చేర్చుకోవాలని. వాళ్ళకి మాత్రం ఎందుకు రిజిస్టర్ సైన్ చేసిండ్రు. వాళ్ళకి అదే కోర్టులో కేసు జరుగుతుంది, కోర్టులో చేర్చుకోవాల్సింది కదా అనాల్సింది. వాళ్ళు కూడా నాకు మాత్రం కోర్టులో చేర్చుకోండి, కోర్టులో కేసు జరుగుతుంది, కోర్టుని నేను మర్యాదిస్తున్నాం అన్నట్టు వాళ్ళకి అదే చెప్పాలి కదా సుబ్బారెడ్డికి. అది వాళ్ళకి మాత్రం రిజిస్టర్ సైన్ ఇది నాకు వచ్చి ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ వచ్చి 1 పేరు నుంచి పేరుని తొలగించాలి. నాకు నేను అదే అర్జీ పెట్టున్నా, అదే నేను 10 కాపీస్ ఉన్నాయి. కలెక్టర్ దగ్గర ఇచ్చున్నాను, ఆర్ఐ దగ్గర ఇచ్చున్నారు, డిఆర్ఓ దగ్గర ఇచ్చున్నాను, అందరి దగ్గర కాపీ ఉంది, సైన్ పెట్టించిన పేపర్స్ నా దగ్గర ఉంది. అదే తహసీల్దార్ నాకు చెప్పింది నేను చేయనమ్మా అని చెప్పి ఇచ్చిన కాపీ ఉంది నా దగ్గర. 2 years ముందు 25లో ఇచ్చిండు నీకు చేయను లేని చెప్పేసి. ఇప్పుడు చేస్తే ఎట్లా అది ఆయన ఇచ్చిండు నీకు చేయను, నేను తీసుకొచ్చే చేయనులే కోర్టులో కేసు ఇలా చేయమని చెప్పించింది కాపీ నాకు.
ఇది వచ్చి మా నాన్న వచ్చి మాకు రాసి పెట్టిన భూమి ఇది. ఆమె పేరు మా తాత గారి పేరు వచ్చి కన్నయ్య నాయుడు, మా నాన్న పేరు వచ్చి మునియమ్మ రాసిన వీళ్ళమ్మాయి. మా నాన్న పేరు జగన్మోహన్, ఆయన కొడుకు ఆయన సంబంధించిన వాళ్ళ అమ్మాయిని, పెద్ద అమ్మాయిని. ఇప్పుడు వాళ్ళకి మా నాన్న వేసిన అగ్రిమెంట్ వేసినప్పుడు చెల్లదు, అది మా నాన్నకే చెల్లదు. అలాంటిది ఆయన అగ్రిమెంట్ వేసినట్టు తెలుసు, అదన్నీ తెలుసు, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ తెలుసు వాడికి. ఇప్పుడు ఇది చెప్పగానే అందరూ తెలుసు. ఇప్పుడు ఎంజే లక్ష్మీ ప్రసన్న అంటే తెలిసిపోతారు. అన్నిసార్లు తిరుగుతా ఉన్నా నేను చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వస్తూనే ఉంటాను. ఎప్పుడు కోర్టుకు ఒక వాయిదా కూడా ఇస్తా ఉన్నాను. ఆయన ఒక్కసారి రాడు. క్యాన్సిల్ చేయాలి, 1B అడగల నుంచి వాళ్ళ పేరు తీసి